ఇలాచీ పౌడర్ వేసి అంతా మిక్స్ చేసేసుకుని ఇదిగోండి 2 గ్లాసులు శనగపప్పు పొడి తీసుకున్నాను. 1 గ్లాసు షుగర్ తీసుకోవాలి. 2 బాగా మిక్స్ చేసి అప్పుడు ఉండలా చేసుకోవాలి. ఇట్లా ఇక్కడ చూపించిన విధంగా ఉండలు చేసుకోవాలి. అలా ఉండలు చేసుకుని పక్క పెట్టుకుని ఇవి ఎక్కువసేపు మెల్ట్ అయిపోయి మళ్ళీ ఈ ఉండ అంతానే ఆ పిండిలో కలిసిపోయి మనకి పూర్ణాలు రావండి. మీకు తెలిసే ఉంటుంది. కానీ కాకపోతే షుగర్తో ఇలా చేసినవి అయితే తొందరగా మిక్స్ అయిపోయిద్ది. అందుకే తొందరగా చేసుకోవాలి. ఇప్పుడే వేస్తున్నాం మనం పూర్ణాలు అన్నప్పుడు చేసుకోవాలి అలా. ఇక చూడండి, ఇక్కడ రెడీ పూర్ణాలు చూడండి రెడీ. ఇట్లా తీసుకుని చూస్తే ఇలా ట్రై చేసి చూడండి ఒకసారి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.